ఈ రోజున ఖర్చులు ఎలా ఉన్నాయి? లేదా కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? నిత్యావసరాల పరిస్థితి ఏంటి? అన్న మేము పొద్దున్న 5కి 6:30 వస్తాం. మేము వెళ్ళేసరికి రాత్రి 11, 12 ఆ టైం దాకా పని చేస్తూనే ఉంటాం. అయినా సరే కరెంటు బిల్లు వచ్చేసరికి నెల వచ్చేసరికి 600, 700, 800 వస్తుంది. మేము ఎవరు ఇంటికాడ లేకపోయినా సరే మా బిల్లు మాత్రం వస్తూనే ఉంది. మాకు కట్టగా తప్పట్లేదు. మేము చెత్త వేసేది లేదు, పెట్టేది లేదు. ఎందుకంటే 6కి వచ్చేసి మళ్ళీ నైట్ 10కి చేరుతాం. అయినా చెత్త పని కట్టక తప్పట్లేదు. చెత్త పని కట్టకపోతే నీకు ఇంటి పని తీసేస్తాం అంటున్నారు. వాళ్ళు ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు, భయపెడుతున్నారు. గట్టిగా మాట్లాడితే ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒకటి అంటాడు, ఏదో భయం మళ్ళీ. మరి గతంలో ఆయన ఎన్నికలకు వెళ్లే ముందు నేను అసలు ఏది పెంచను, చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాధుడే బాధుడు, ప్రతిదీ పెరిగిపోయింది అన్నాడు. ఈరోజు గ్యాస్ కానీ కరెంటు బిల్లులు, మీరు అన్నట్టు కరెంటు బిల్లులు కానీ, నిత్యావసరాలు కానీ ఇన్ని బర్డన్లో ఉన్నా కూడా ఇంకోసారి నాకే ఓటేయండి అని ఎలా అడగలుగుతున్నారు? బుద్ధున్నోడు ఎవడు ఇంకోసారి ఓటు వేయడండి ఆయనకి మాత్రం. బుద్ధి లేని వాళ్ళు అయితే వేచ్చాము కానీ బుద్ధున్నోడు ఎవడు ఎవడు ఆయనకి వేయడు. ఎందుకంటే ఎంత నష్టపోయాం 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందుల నుంచి మనం బయట రావాలంటే ఆయన తరిమి కొట్టేయాలి ఈసారి మాత్రం. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు మెయిన్. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటేనే నలుగురికి పని దొరుకుద్ది. ఇప్పుడు ఈ ఏరియాలో కంపెనీ ఫ్యాక్టరీ వస్తే 10 మందికి పని దొరుకుద్ది. అది పెట్టండి ఇంక పని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 3 రాజధాని అని చెప్పాడు, ఒక రాజధాని అని కట్టాడా? అది కట్టుకుంటే ఇవాళ 4 పని ఉంటే ఆయన ఇంకో ఆయనే దేవుడికి కొలుచుకునే వాళ్ళం కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు మంచి పరిపాలన చేస్తే 30 సంవత్సరాలు ఆయనే ఉండేవాడేమో. 5 సంవత్సరాలు చేయని వాడు ఇంక తర్వాత మనకు చేస్తారని గ్యారెంటీ ఉంది? ఇంటిలో తల్లికి చెల్లికి న్యాయం చేయలేడు, మాకు చేస్తారని గ్యారెంటీ ఉందన్న. మీ ఇంట్లో మంచి జరిగితే, మీ ఇంట్లో మంచి జరిగింది అనిపిస్తేనే నాకు ఓటేయండి అంటారు. అవును, మా ఇంట్లో ఒక చేత్తో మంచి చేస్తాం, ఇంకో చేత్తో డబ్బులు లాక్కుంటున్నావు. ఇది ఆటో నాదే, దానికి 10,000 వేసావు, 30,000 సంవత్సరానికి కడుతున్నా. ఏంటి ఉపయోగం? 3,000, 4,000 ఉండి ఇన్సూరెన్స్ 9,000 రూపాయలు చేసావు. గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి 1,500 చేసావు. దాన్ని వాళ్ళు పక్కన పెట్టి ఇంకో చోట పని చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ రోడ్డు మీద తిరగడానికి లేదు. అసలు సిటీ బళ్ళు, సిటీ ఆటోలు అనేది ఏంటంటే సిటీల వరకు తోలాలి. అవుట్ ఆఫ్ బళ్ళు మొత్తం వచ్చి సిటీలో తిరుగుతున్నాయి. ఇవాళ నాకు ఆటో పక్కన పెట్టి ఇక్కడ పని చేసుకున్న కర్మ నాకు లేదు కదా. ఇవాళ నలుగురితో పాటు ఇక్కడ పని చేసుకుంటున్నా. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా, అంటే కొంతమందికి అయితే కార్మికులు అంటే వాళ్ళకి మందు అలవాటు ఉంటుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా, మందు అనేది దొరకకుండా చేస్తా అన్నాడు. ఈరోజు ఏం తాగుతున్నారో, అసలు ఏ బ్రాండ్లు ఏమని తెలుస్తుందా? ఒకప్పుడు బ్రాందీ షాప్లోకి వెళ్తే ఎంసీ విస్కీ కావాలి, బ్లాక్ పేపర్ కావాలి, ఓటీ కావాలి అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 130 ఉన్నాయా, 180 ఉన్నాయి, 200 ఉన్నాయా. ఇదివరకు 60 రూపాయలు క్వార్టరు. ఇవాళ పొద్దున్న సంగల దాకా పని చేస్తే వచ్చేది 300. ఈ 300, 200 రూపాయలు మందుకే పోతుంది. ఈ 100 కూడా రేపు పొద్దున్న తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంక ఇంట్లో ఏమి ఇస్తామండి మేము? అసలు మందు తీసేసి అధికారంలోకి మళ్ళీ ఓట్లాడడానికి వస్తానన్నాడు. మందు ఎక్కడ తీసాడు? ఆయన తీయలేదు, మళ్ళీ ఓట్లాడడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో కూడా గతంలో ఉన్నవే ఇంప్లిమెంట్ చేసి, అమ్మఒడి ఏదో 15,000, 17,000 ఇస్తాను, 50,000 ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఖర్చులు పెరిగినాయి. మీ భవన నిర్మాణ కార్మికులు కానీ, లేకపోతే ఆటో నిర్మాణ రంగం కానీ ఇవన్నీ కూడా కొద్ది కుదేలైనవి. నేను మళ్ళీ వాటిని కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాను. ఆయన వల్ల ఏమీ కాదండి. ఈ గెలిచే వరకే చేస్తాడు. ఈ గెలిచిన తర్వాత అది కూడా ఉండదు. ఎక్కడి నుంచి పూర్తి వెళ్ళిపోతాడు వైజాగ్. ఆ కొండను దోసేసాడు, ఆ ఇల్లు కట్టుకున్నాడు ప్యాలెస్. శుభ్రంగా అక్కడ కూర్చుంటాడు, అంతే. సముద్రం ఒడ్డున కూర్చుంటాడు. ఎవరికైనా న్యాయం చేయడు. అది కూటమి వాళ్ళు మేము వస్తే మాత్రం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ సిలిండర్లను కానీ, లేకపోతే ఇవన్నీ నేను ఇస్తాను, ఆడవాళ్ళకి బస్ సౌకర్యం కూడా కల్పిస్తాను ఉచితంగా అంటున్నాడు. నమ్ముతారా సార్? నేను నమ్ముతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం ఒకప్పుడు ఇదే పంటకాలం రోడ్డు బురదగా ఉండేది. ఆయన వచ్చిన తర్వాత, రోడ్డు వేసిన తర్వాత అనేక కొట్లు, అనేక వ్యాపారాలు వచ్చినాయి. అలాంటిది నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, ఒక కంపెనీ ఏదైనా తీసుకొస్తే 10 మందికి పని జరుగుద్ది. డెవలప్మెంట్ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది. అది ఎవరి వల్ల కూడా కాదు. ఈ విషయం క్లియర్గా ఉన్నాం. చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ అభివృద్ధి జరుగుద్ది. ఈసారి మార్పు వచ్చింది. పక్కా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు ఈసారి. సార్, పెద్దవారు, మీకు తెలుసు గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉంది, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎలా ఉంది అనేది తెలుసు. ఏంటి సార్, ఎలా ఉంది? ఈ ఆటో నగర్లో పనులు దొరుకుతున్నాయా? పెరిగిన ఖర్చులు కానీ, ధరలు కానీ? పనులు ఎవడెత్తున్నాడు? ఎవడో రావట్లా. పనులు లేవు, ఎవడో రావట్లా. మరి చెత్త పన్ను కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, అన్నీ కట్టాలి. అది ఉండోడు తింటాడు, లేనోడు ఏకపట్టమే. అది బటన్ నొక్కాను, మీ అందరికీ డబ్బులు బటన్ నొక్కాను. ఏంటి బటన్ నొక్కేది? బటన్ నొక్కితే 3 ఏళ్ళు అయితే అయిపోద్దా? సరిపోదు. మరి ఇంకోసారి గెలిపించండి అని అడుగుతాడు. ఏముంది? ఏ చేయమని అడుగుతాడు. ఒకసారి గెలిచినాడు, రెండోసారి గెలవటానికి ఏముంది? అడుగుతాడు. అంటే మీ కుటుంబాల్లో మంచి జరిగితే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అసలు మంచి జరిగిందంటారా? మీకు తెలుసుగా, ఇన్నేళ్ళ నుంచి సీఎం చేశాడు, ఎంతమంది సీఎంలు చేశారు, ఈ సీఎం ఏడు చేస్తున్నాడు అనేది మీకు తెలుసుగా. అవునా? ఇప్పుడు అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఏదో బాగా చేస్తారనే కదా అందరూ నమ్మి ఓట్లేశారు. లాన్ చేశాడని బాగా ఉంది. ఈ చేసాడు అట్టగా చేస్తాడు అనుకున్నారు. దాని
మరి అది అంత దరిద్రంగా మరి ఉందా? అంతేగా. కాదన్నా, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉన్నాను, నేను బాగా చేస్తా, డెవలప్ చేస్తాను కదా చెప్పాడు ఆయన. లే. సరే ఖచ్చితంగా మార్పు ఉంటుంది అంటే ఆయన ఏమంటున్నాడంటే మేము అందరికి డబ్బులు వేసాం కాబట్టి వాళ్ళే మాకు ఓట్లు వేస్తారు అంటున్నాడు. మార్పు ఉండదు ఖచ్చితంగా. అంటే ఎందుకు ఏం మార్పు అంటారు? ఎందుకు మార్పు అంటే ఇప్పుడు ఎంతమంది సీఎంలు చేశారు, ఈ సీఎం చేశాడు కదా, ఎంతమంది సీఎంలు చూసాము, ఈ సీఎం అని చూసాం. చెత్త పన్ను కట్టించుకుంటాను, చెత్త పన్ను మళ్ళీ మరి అట్టాటి వసూలు చేసినప్పుడు తేడా కనపడుతుంది. రూపాయి ఇచ్చి 2 రూపాయలు తీసుకుంటారు తెలుస్తుంది మీ అందరికీ. తెలుస్తుందిగా, ఆలోచనలోనే మనం ఉన్నారు. చెప్పక్కర్లేదుగా. అంతమంది అయితే లేరు. మైకంగా వాళ్ళెవడో పిచ్చాడా అదే తెలియకాళ్ళు. కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఏమన్నాడు, అసలు నేను ఫుల్గా పక్కా అమ్మ అన్నారు కేసీఆర్. అవును. అసలు మూడే వాళ్ళు మాట్లాడే పని లేదు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ అసలు నడదన్నారు. పేదోడికి అంత ముందు ఏం చేయలేదు సార్ కేసీఆర్. అందుకే వాళ్ళు ఏం చేశారు, చూసి ఇంకా వాళ్ళకి చెప్పే పని ఎందుకులారా బాబు అని ఓటు చూపించారు. చూడంగానే ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళు లోపల ఉన్నారు, బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ బయలుదేరారు. సేమ్ అదే ఇది సార్. సేమ్ అంతే సార్, మాట్లాడే పని లేదు, ఎక్కడ చూసే పని లేదు సార్. లేబర్ చూడాలి సార్, లేబర్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు వాళ్ళకి పదవి ఇచ్చి అలాగే డబ్బులు పెంచి అలాగే చేసుకుంటే ఇవన్నీ జరిగి వాళ్ళకి తిట్టుకుంటే సుఖం సార్. పెద్దోళ్ళకి అనేది తిట్టకూడదు సార్. మనం ఎంత గౌరవం ఇస్తే ఆ గౌరవం మన పనికి వచ్చింది. అది తండ్రి లాంటి వ్యక్తి సార్. ఈ రోజున చంద్రబాబు నాయుడు అంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు స్నేహితుడు, తండ్రి లాంటి వ్యక్తి. ముసలోడు ఆయన ముసలోడు ఎవడంటారా? ఇద్దరు క్లాస్మేట్, ఎందుకంటే ఇద్దరు క్లాస్మేటే కదా. ఇప్పుడు ఆయన్ని ఈ పొన్నెత్తి మాట అనేవాడు కాదు. మరి ఇప్పుడు ఏమంది అనుకోకుండా మరి లోన వేయించారు 4 రోజులు. అసలు ఏ కేసు అనేది తెలియదుగా. ఆరోపణ లేదుగా. ఎక్కడ దొరకలేదు కదా సార్, ఆయన ఎక్కడ అవకాశం దొరకలేదు. అంతే అనే ఎదురు కనిపిస్తుంది కండి, మనం చూసే పనే ఉంది, ఎదురు కనిపిస్తుంది. లేదు సార్, అంత కష్టం